పాపం ఆవిడ బొంబాయికి వెళ్ళి ఆ కేసు తీసేసింది. అంత కష్టపడి స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నా తీసుకోలేదని హైకోర్టు నుంచి పోరాడి కంప్లైంట్ వేపిస్తే వెంటనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి పాపం తెలియదు కదా బాలీవుడ్ నటికి ఆయన ఆవిడ కుటుంబ సభ్యులకి. ఇక్కడికి రాగానే పాపం అక్కడ అడ్వకేట్ అడిగారు, అమ్మ కేసు బలపడుతుంది మీరు ఉండండి. లేదు లేదు సార్ ప్రాణాలు ఉంటే చాలు అంటూ కేసు వెనక్కి తీసుకుందట. కానీ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇస్తే గానీ కేసు కన్సిడర్ చేయరు. సుబ్బారావు గారికి తెలుసు సుమోటో కేసు వేసేది ఇది కాదు. సో బాధితురాలు వస్తుందా, బాధితురాలకి నరకానికి స్పెల్లింగ్ రాపిచ్చారు, జైల్లో కూర్చోబెట్టి సర్వ సుఖాల్లాగా సర్వ కష్టాలు తెలిపించేశారు. కుటుంబం అంతా భయభ్రాంతులకు గురైపోయారు. ఇంకొకసారి వెళ్తే హఠాన్ మరణం బాలీవుడ్ స్టార్ అనుకోకుండా. మీరు చూసుంటారు సార్, ఉన్నావా కేసులో కూడా ఉన్నావా లాయర్ ని ఉన్నావని కూడా ట్రక్కు లారీ పెట్టి గుద్దిచ్చారు. అప్పట్లో రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అమ్మాయికి రక్షణ ఇవ్వండి, ఏంటిది ఆడపిల్లలు నాకు అన్యాయం జరిగింది నన్ను రేప్ చేశారని అడిగిన ఉన్నావని, ఇలా యాక్సిడెంట్ అవుతుంది నన్ను చంపబోతున్నారని లెటర్ రాసినా కూడా అది ఇంత లేటుగా అందితే ఈలోపు అమ్మాయి ప్రాణం పోతే ఎవరు సమాధానం చెప్తారని అడిగారు. ఈ ఘటనలో కూడా బాలీవుడ్ నటి నా మీద రేప్ జరిగిందంటూ కన్సర్న్ ఒక వ్యక్తి మీద కేసు పెడితే అతను వచ్చి అయ్యా భిక్షాందేహి అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అడిగితే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ్ సజ్జల గారి పేరు ఎందుకు వచ్చిందంటే హోమ్ మినిస్టర్ గారు పాపం ఇద్దరు ఆడవాళ్ళకి దళితులకే సీట్లు ఇచ్చి మరి హోమ్ మినిస్టర్ చేశారు. కానీ ప్రాధాన్యత లేదు, ప్రయారిటీ లేదు. బటన్ నొక్కాలంటే సజ్జల గారే చెప్పాలా, మోరోవర్ హోమ్ గార్డు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కూడా సజ్జల గారికే రావాలా. సో మామూలుగా అయితే ఈయన పాత్ర ఉండుండేది కాదు సార్. హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారినో సుచరిత గారినో తెచ్చేవాళ్ళు. సజ్జల గారిని ఎందుకు తెచ్చారు, సకల శాఖ మంత్రి గారు ముఖ్యంగా కూర్చునేది లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ లో. విశాల్ గున్ని గారు పాపం విజయవాడకో గుంటూరుకో రోల్ మోడల్. కానీ పాపం ఎవరైతే మన సజ్జల గారు ఏది చెప్తే చేస్తారని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే గౌతమ్ షావ్ గారు అందరికి రోల్ మోడలే. కానీ పాపం ఆయన కూడా ఏదో FIR సెక్షన్ చదివేశారు సార్. మరి అంత దారుణం. ఈ రోజు క్రాంతి సజ్జల ఇవాళ తప్పుడు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అంటూ మాట్లాడుతా ఉన్నారు. మరి వచ్చారా సార్ వెలుగులోకి? ఆయన వచ్చే వరకు ఏదో ఒకటి ట్రోల్ చేయండి సార్. ఆయన బయటకు వస్తారు, బయటకు వచ్చి ఆయన వాగ్దాటి చూపిస్తారు. ఆయన రావాలి, ఆయన కొడుకుని రావాలి. వెతకడానికి వీళ్ళు ఎలాగో దొరకరు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు చాలా మందిని వెతుకుతుంది. వాసుదేవరెడ్డిని, మధుసూదన్ రెడ్డిని, వెంకటరెడ్డిని ఎవరు దొరకట్లేదంట. సజ్జల గారిని పట్టుకోవడం అసలే వాళ్ళ కాదు. సో మోర్ ఓవర్ ఇలాంటి అసందర్భ ప్రేలాపన అంటారు చూడండి. అది రాగానే నా పేరు ఎందుకు రాశారు, నాకేం సంబంధం, హోమ్ మినిస్టర్ని అడగండి కదా. హోమ్ మినిస్టర్కి ఏం సంబంధం సార్? హోమ్ గార్డ్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా మీరే కదా. పాపం ఆ దళితులను ఎందుకు ఆడబిడ్డల్ని బలి చేస్తారు? ఉండవల్లి శ్రీదేవి గారు కూడా పాపం ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుండె లప్డప్ కాదంట, జగన్ అని కొట్టుకుంటుందనింది. గన్ను తీసుకొచ్చి ఇంటి మీద పెట్టేటప్పుడు అమ్మో దళిత బిడ్డ నన్నే ఈ మాదిరి చేస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే భయభ్రాంతులు గురైన పరిస్థితి. సో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరినే తీసుకురావాలి సార్. కానీ అందరికీ తెలుసు పాపం వాళ్ళిద్దరి పాత్ర ఏం లేదు, అంతా సజ్జల బాబాయ్ అని. సో సజ్జల బాబాయ్ గారు వెలుగులోకి రావాలి. క్రాంతి టాటాకి ఎవరెవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? బాలీవుడ్ నటి ఇక్కడ భూములు కబ్జా చేయడం ఏంటి సార్? ఈవిడ కోసం ఫ్లైట్ టికెట్లు ఏంటి సార్? వీళ్ళేమన్నా అండర్ వరల్డ్ డాన్లా, టెర్రరిస్ట్లా? అసలు కసబుకు కూడా ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారో లేదో పాపం ఫ్లైట్ లో తీసుకొచ్చేంతగా. మరి ఏంటో ఈ బాలీవుడ్ స్టార్ కి. పోనీ ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నారు సార్, ఆమెను వచ్చి కేసు పెట్టమనండి అంటున్నారు. ఆవిడ వస్తుందా? బాబాయ్ మీ దగ్గర బలైనోళ్ళు మరి తల్లే రాలేదయ్యా స్వామి, అమెరికాలో పోయి దాక్కుంది నిన్ను నమ్మి. చెల్లే అడగలేదయ్యా బాబు ఆస్తిలో వాట. పోయి నాకు అన్యాయం జరిగిందని బాలీవుడ్ స్టార్ ఇక్కడికి వచ్చి అడిగితే వెళ్లే లోపల ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుందేమో, ట్రక్కు లారీ గుద్దేస్తుందేమో, హఠాన్ మరణం గుండెపోతు వస్తుందో, లేకపోతే పట్టుకున్న చోట కరెంట్ షాక్ తగులుతుందో, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఎవరు జగన్ గారికి ఎదురెళ్లే ధైర్యం చేయలేరు. అదేదో పులుస చేపలాగా సముద్రానికి ఎదురెళ్లేంత ధైర్యం ఇక్కడ ఏ చేప లేరు సార్. అందరూ సుమతి, కాలమతి, మందమతి లాగా ఉండిపోయి కొంతమంది పార్టీలోంచి బయటకు వచ్చారు, కొంతమంది అటు ఇటు రాలేక అక్కడే అల్లాడిపోతున్న పరిస్థితి అండి. సో మోర్ ఓవర్ బాలీవుడ్ నటి వచ్చి నాకు అన్యాయం జరిగింది అంటే తప్ప కేసు కదలడానికి లేదు. సుబ్బారావు గారు చెప్పాలి, సుమోటోగా మనం వేయడానికి మనకు అధికారం లేదు. బాధితులు వాళ్ళకి ఇష్టమైంది. ఈరోజు కాదండి, మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఎలాగో తెలుస్తుంది. కానీ ఈలోగా ఏం జరిగిందనే క్లారిటీ ఇవ్వడానికైనా ఆ పార్టీకి సంబంధించిన వారు రావాలి కదా. ఎక్కడ ఈ విషయాల గురించి మాట్లాడట్లేదు కదా. అవును, ఎవరు అడిగితే మాట్లాడతారు సార్. రజనీనో ముప్పాలలో అడ్వకేట్ అడిగితే మాట్లాడరు. ఆ అమ్మాయి రావాలా, ఆ అమ్మాయి వచ్చి అడిగితే చెప్తామంటున్నారు. కాదండి, ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఇంత జరిగిందని చెప్తున్నారు, కళ్ళకి కట్టినట్లుగా విషయం మొత్తం చెప్తున్నారు. తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది.
కానీ ఈలోగా ఏం జరిగిందనే విషయం కనీసం వచ్చి చెప్పట్లేదు కదా అనేది. చెప్పరు సార్, చెప్పరు వాళ్ళకుండే అలవాటే అది. ఆ అమ్మాయి వచ్చి అడిగితే చెప్తాము, వీళ్ళు మా మీద ఇలాగే బురద జల్లుతారు, మాకేం సంబంధం, సజ్జల బాబాయ్ గారు నిప్పులోంచి బయటకు వచ్చినా సరే సీత అగ్నిలోంచి బయటకు వచ్చిన సీతలాగే పరమ పవిత్రుడు అంటారు. సో వాళ్ళు మోర్ ఓవర్ ఆ అమ్మాయిని రమ్మంటారు సార్, ఆ అమ్మాయి పీక మీద అక్కడ కత్తి పెడతారు. వాళ్ళు వెళ్ళి ఫ్లైట్ లో కేసులో జగ్గైపేట కేసులో తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లు కట్టి ఒక బాలీవుడ్ నటిని జగ్గైపేట పోలీస్ స్టేషన్ కి తెస్తే ప్రోటోకాల్ ఎలా సహకరించింది, అసలు స్టేషన్ కి తెచ్చారా సార్? జగ్గైపేట చిన్న పోలీస్ స్టేషన్ సార్, అమ్మాయిని తీసుకొస్తే ఆ పక్కన బజార్ వాళ్ళకి లేకపోతే స్టేషన్ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఒక్క నిమిషం, ఇంకెక్కడైనా కస్టడీలో పెట్టారేమో. సార్ సుబ్బారావు గారు, ఇప్పుడు సజ్జల భార్గవ్ కూడా